ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకుల మీద కాల్పులు జరిపినటువంటి పరిస్థితి, ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో హై అలర్ట్ టీటీడీ ప్రకటించింది. తిరుమలకు నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తిరుమలకు అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం తిరుమల ఘాట్ రోడ్లో ఉన్నాం. సహజంగా తిరుమలకి వెళ్ళేటువంటి బండ్లన్నీ కూడా తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా ప్రతి వెహికల్ని కూడా తనిఖీ చేసి తిరుమలకు అలౌ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ తనిఖీ చేసినప్పటికీ మార్గ మధ్యంలో మరోసారి విజిలెన్స్ విభాగం స్పెషల్గా ఏదైతే ఈ యొక్క హై అలర్ట్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రతి వెహికల్ను కూడా క్షుణ్ణంగా వారంతా కూడా మొత్తం వెనక వైపు కావచ్చు, కింద ఆ యొక్క వెహికల్ కింద భాగాన కావచ్చు, మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి వెహికల్ ఇదే తరహా అయినటువంటి రీతిలోనే చెకింగ్ చేసి తిరుమల క్షేత్రానికి అయితే అలౌ చేస్తున్నారు. అయితే అలిపిరి కేంద్రం వద్ద అక్కడ నిమిషం పాటు ప్రతి వెహికల్ని తనిఖీ చేస్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఇవాళ హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి వెహికల్ని కూడా 2 నుంచి 3 నిమిషాల పైగా ఈ యొక్క వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొందనే చెప్పాలి. ఘాట్ మార్గాను ఈ తిరుమలకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఉన్నటువంటి విజిలెన్స్ విభాగం అంతా కూడా ప్రతి వెహికల్ని కూడా పరిశీలించి ప్రతి అనుమానం వచ్చినటువంటి ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆ యొక్క ఐడి ప్రూఫ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ బ్యాగుల్లో ఉన్నటువంటి సామాగ్రిని కావచ్చు, వాటన్నిటిని కూడా రెండవసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కింద అలిపిరి కేంద్రంలో తనిఖీ చేసినప్పటికీ ఈ యొక్క హై అలర్ట్ నేపథ్యంలోనే మరోసారి యొక్క చెకింగ్ కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరే మనం చూడొచ్చు, ప్రతి వెహికల్ని కూడా ఆపేసి ఆ యొక్క వెహికల్స్లో ఉన్నటువంటి వారిని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి లగేజీలు కావచ్చు, ఆ వెహికల్స్లో ఉన్నటువంటి బ్యాగ్స్ ఏదైనా కావచ్చు, వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఇదైతే ఆర్టీసీ బస్సులో సైతం పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు విజిలెన్స్ విభాగం అని చెప్పాలి. ఒకసారి ఆ బస్సులో కూడా వీళ్ళు ఎక్కి లోపలంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా వెహికల్సే కాదు, బస్సులు కూడా పరిశీలిస్తూ ఉంటారు కింద అలిపిరి మార్గంలో. అయితే ఇక్కడ ఈ ఘాటులో ఇవాళ హైలైట్ నేపథ్యంలో బస్సులో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం విజిలెన్స్ విభాగం బస్సు లోపల తనిఖీ చేస్తున్నారు, ఒకసారి చూసేటువంటి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే బస్సు లోపలికి ఎక్కి విజిలెన్స్ విభాగ సెక్యూరిటీ అంతా కూడా బస్సు లోపల ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పరిస్థితి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఒకసారి బ్యాగులన్నీ కూడా క్షుణ్ణంగా ఏదైతే భక్తులు వచ్చినటువంటి ఆ బ్యాగులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఆ లగేజీలు ఏమేమి తెచ్చుకున్నారు ఏమేంటో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మనం చూస్తున్న విజువల్స్లో. ప్రతి వెహికల్లో కూడా ఇదే తరహా అయినటువంటి రీతిలోనే అన్ని చెకింగ్ చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ప్రతి బస్సులోనూ, ప్రైవేట్ కారులోనూ, ప్రతి ఒక్క చోట కూడా ఇదే తరహా అయినటువంటి తనిఖీలతో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే హై అలర్ట్ నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోకూడదన్న భావంతో ఈ యొక్క తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వేలాది మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ చిన్న అలసత్వం వహించిన పెను ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి అటువంటిది ఏదే చర్య అలాంటి వాటికి తావు ఇవ్వకూడదన్న నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇదే తరహా అయినటువంటి తిరుమల క్షేత్రంలో కూడా ఇప్పటికే తిరుమల క్షేత్రం అంటే 3 అంచెల భద్రత ఉంటుంది. పోలీస్ విభాగం కావచ్చు, విజిలెన్స్ విభాగం కావచ్చు, అదే రకంగా ఆక్టోపస్ విభాగం కావచ్చు. 3 అంచెల భద్రత అనేది ఎప్పుడూ పహారా కాస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇవాళ ఈ ఘాట్ రోడ్లో కూడా అదే తరహా అయినటువంటి విజిలెన్స్ విభాగం తనిఖీలు అయితే క్షుణ్ణంగా చేపట్టేటువంటి పరిస్థితి. ఇదే మనం ఒకసారి చూడొచ్చు, బస్సులతో పాటు ప్రతి కార్లు కూడా వచ్చేటువంటి వాళ్ళ కార్లు కావచ్చు, టెంపోలు కావచ్చు, వాళ్ళకు అనుమానం కలిగినటువంటి ప్రతి వెహికల్ని కూడా అవసరమైతే ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే యాత్రికులు ఉంటారో వాళ్ళకి అనుమానం కలిగినటువంటి వ్యక్తుల వద్ద నుంచి కూడా వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేసి అని కూడా విచారించి తర్వాత కొండకొతే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. తిరుమల క్షేత్రంలో కూడా ఆక్టోపస్ బలగాలు కావచ్చు, ఇటు విజిలెన్స్ విభాగం కావచ్చు, భద్రత నేపథ్యంలో ఇప్పటికే గస్తీ కాస్తున్నటువంటి అధికారులు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కన్నేసి పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. ఎక్కడే కానీ ఎలాంటి అనుమానం వ్యక్తమయ్యేటువంటి మనుషులు కానీ వస్తువులు కానీ కనబడినా వాటిని వెంటనే పరిశీలించి తర్వాత వాటిని అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. తిరుపతి తనిఖీ కేంద్రం వద్ద అక్కడ పూర్తి చేసిన యొక్క వెహికల్ తనిఖీ పూర్తి అయినప్పటికీ ఘాట్ మధ్యలో ఏదైతే
తిరుమల ఘాట్ మధ్యలో ఈ యొక్క చెక్ పాయింట్ ఒకటి నిర్వహించుకొని విజిలెన్స్ విభాగం ప్రత్యేక చెకింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తిరుమల క్షేత్రంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం వేలాది మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఈ తరహా అయినటువంటి ఏదో తనిఖీలు అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే తిరుమల క్షేత్రం అనగానే ఏదో వందల మందితో కాదు, నిత్యం కూడా వేలాది మంది భక్తులతో జనసందోహంతో నిండి ఉంటుంది తిరుమల క్షేత్రం. ఈ నేపథ్యంలోనే హై అలర్ట్ ప్రకటించి ఈ తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా తిరుపతిలో కూడా రైల్వే స్టేషన్లో కావచ్చు, ఇతర జనసందోహం ఎక్కువ ఉన్నటువంటి బస్టాండ్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా అక్కడక్కడ పోలీసు విభాగం కూడా పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు చేపట్టారు. ఎక్కడే కానీ అనుమానం కలిగినా లేకపోతే ఏదన్నా అనుమానించేదగ్గ వస్తువులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే ఈ యొక్క ఉగ్రవాదులు ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల చర్యలు ఇది ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల క్షేత్రం నిత్యం కూడా వేల మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి హై అలర్ట్ ప్రకటించి ఈ రకమైనటువంటి చర్యలు అయితే టీటీడీ విజిలెన్స్ విభాగం చేపడుతుందని చెప్పాలి. తిరుపతి తనిఖీ కేంద్రం వద్ద కూడా ఇదే తరహా దీనికి మించి మరి రెండింతలుగా అక్కడ తనిఖీ చేసినప్పటికీ మార్గ మధ్యలో మరోసారి తనిఖీలు నిర్వహించిన తర్వాతే తిరుమల క్షేత్రానికి మాత్రం వెహికల్స్ అలౌ చేస్తున్నారు. అదే రకంగా తిరుమల క్షేత్రంలో కూడా వచ్చేటువంటి భక్తులు కావచ్చు, విడిది చేసినటువంటి గెస్ట్ హౌస్లో కావచ్చు, పూర్తి స్థాయిలో విజిలెన్స్ విభాగం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధిస్తుంది తిరుమల క్షేత్రంలో. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. పక్క రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ తరహా ఈ చెకింగ్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి విజిలెన్స్ విభాగం ఈ యొక్క ప్రత్యేక ఏదైతే హై అలర్ట్ చేసి ఈ యొక్క తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుందని చెప్పాలి. తిరుమలలో మాత్రం విజిలెన్స్ విభాగం కావచ్చు, పోలీస్ విభాగం కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, ఎక్కడ అలసత్వం లేకుండా క్షుణ్ణంగా మాత్రం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. అదే తరహా తిరుపతిలో కూడా ప్రతి ఒక్క జనసందోహం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి సాధిస్తుంది. తిరుపతి ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటన లేకుండానో, లేకపోతే తిరుమలకు నిత్యం కూడా వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువతో వహించాలని ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే తిరుపతిలో కూడా రైల్వే స్టేషన్ కావచ్చు, అటు బస్టాండ్ కావచ్చు, జనసందోహం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా పోలీసు బలగాలు అయితే ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వెహికల్ని మాత్రం ఘాట్ రోడ్లోని విజిలెన్స్ విభాగం మరోసారి వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తిరుమల క్షేత్రానికి మాత్రం అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా కూడా ఏదైతే ఉగ్రవాదులు అక్కడ జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్నటువంటి ఉగ్రవాదులు చర్యల నేపథ్యంలోనే అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి తరుణంలోనే తిరుమల క్షేత్రం నిత్యం కూడా వేల మంది భక్తులు ఉంటారు కాబట్టి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వకూడదన్న నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకూడదన్న నేపథ్యంలోనే హై అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క తనిఖీ విభాగం కూడా విజిలెన్స్ ప్రత్యేక తనిఖీలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి మాత్రం ఘాట్ రోడ్లో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల ఘాట్ రోడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.